ఈ రోజు ఎలాగైనా సరే 10 లోపలే పడుకోవాలరా అని చెప్పేసి అనుకుంటాం, కానీ రియాలిటీలోకి వస్తే అది అస్సలు జరగదు. సో వై కాంట్ వి ఎక్స్పీరియన్స్ దట్ క్వాలిటీ స్లీప్? మొబైల్ సైలెంట్లో పెడతాం, బట్ మైండ్ మాత్రం ఫుల్ వాల్యూమ్లో రన్ అవుతూ ఉంటుంది. నిన్న చేసిన తప్పులు, రేపటి టెన్షన్స్, అన్నెసెసరీ కంపారిజన్స్ అండ్ కొన్నిసార్లు మైండ్ ఎవరి దగ్గరకో ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఆలోచిస్తే ప్రాపర్ స్లీప్ అండ్ ఆ ప్రశాంతమైన నిద్ర రావడానికి ఒక యుద్ధమే చేయాలనే చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ స్లీప్ అనేది ప్రెషర్తో రాకూడదు, ఒక కైండ్ ఆఫ్ పీస్తో రావాలి. పడుకునే ముందు మీ సరౌండింగ్స్లో ఎక్కువ లైట్ కానీ లేదా ఎక్కువ సౌండ్ డిస్టర్బెన్సెస్ కానీ ఏమీ లేకుండా చూసుకోండి. కొంతమందికి ఏదైనా డిస్టర్బెన్స్ ఉండడం వల్ల కూడా ప్రాపర్ స్లీప్ అనేది రాదనమాట. పడుకునే ఒక 1-2 అవర్స్ ముందు మొబైల్ అయితే అస్సలు చూడొద్దు. యూవీ రేస్ మన నిద్రని ఊరకనే జడగొట్టేస్తాయి. 2కి పడుకొని మళ్ళీ పొద్దున 12ంటికి లేచి నేను 10 అవర్స్ పడుకున్నా చాలా హెల్దీగా ఉంటాను అనుకుంటే మాత్రం అది మీ అపోహ. అదే మీరు 10 PM లోపల పడుకొని 5 AMకి లేస్తే ఆ 7 అవర్స్ మీరు క్వాలిటీ స్లీప్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. బికాస్ అప్పుడే మెలటోనిన్ అనే ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు డీప్ స్లీప్లో ఉన్నప్పుడే ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ రిలీజ్ అయినప్పుడే మీరు హెల్దీ స్లీప్ని ఎక్స్పీరియన్స్ చేసినట్లు లెక్క వస్తుంది అనమాట. అందుకే ఇవన్నీ